భారతదేశం మొదటి నుంచి కూడా ఒక లౌకిక దేశం. అంటే ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛగా ఏ మతమైనా తీసుకోవచ్చు, ఏ దేవుణ్ణైనా కూడా వారు కొలుచుకునే అవకాశం కూడా ఉంటుంది. మరి అలాంటి దేశంలో స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా కూడా ఈ రోజుకి కూడా కొంత వివక్షకు గురవుతూనే ఉన్నారు. ప్రధానంగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పాలకులు ఈ కులాలు మతాల మధ్య చిచ్చు పెట్టడం, వారిని రెచ్చగొట్టడం, వారి ఓటు బ్యాంకులతో ఆటలాడుకోవడం ఆనవాయితీగా కూడా జరుగుతూ వస్తూ ఉంది. ఇది తీవ్రమైనటువంటి పరిణామాలకు దారితీసే పరిస్థితి కూడా ఉంటుంది. ఎందుకంటే ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఇన్ని కులాలు ఇన్ని మతాలు లేవు. మరి భారతదేశంలో ఇన్ని కులాలు ఇన్ని మతాలు ఉండడం, వారందరం కలిసి ఉండడం మనం గర్వంగా కూడా ఫీల్ అవుతాం, భారతదేశం ఇంత గొప్పదని. మరి అలాంటి దేశంలో ఈరోజు వివక్షకు గురవుతా కొన్ని కులాలు కొన్ని మతాలని వివక్షకు గురి చేస్తూ ఉన్నప్పుడు తప్పకుండా కూడా అది అంతర్యుద్ధానికి కూడా దారితీసే అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితులు రాకుండా ప్రభుత్వాలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. మరి కులాలు ఏవైనా కూడా వారికి ఇష్టమైనటువంటి మతం తీసుకున్నప్పుడు వారికి ఉన్నటువంటి రిజర్వేషన్ని రద్దు చేస్తామని చెప్తే వారి హక్కులకు భంగం కలిగించినట్టు అవుతుంది. వారి పేదరికం ప్రామాణికంగా తీసుకోవాలి, కానీ వారు ఎక్కడ పుట్టారో ఏ విధంగా ఉన్నారో దాన్ని ప్రామాణికంగా తీసుకోవాలి. కానీ వారు ఏ దేవుణ్ణి కొలిచారో ఏ మతంలో ఉంటున్నారన్నది ప్రామాణికంగా తీసుకొని మీ రిజర్వేషన్లు రద్దు చేస్తామంటే కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం వీరి పాలన శాశ్వతంగా ఉండాలా అన్న ఆలోచనతో కొంతమందిని అణగారిన వర్గాలందరినీ కూడా అణిచివేసేటువంటి ప్రక్రియలో భాగంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. తప్పకుండా వైఎస్ఆర్సీపీ మొట్టమొదటి నుంచి కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలతో పాటు అందరినీ కూడా సమానంగా చూసేటువంటి గొప్ప గుణం ఆ రోజు రాజశేఖర రెడ్డి గారికి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఉంది. ప్రస్తుతం కూడా అందరినీ సమదృష్టితో చూడడం కానీ అందరికీ రావాల్సినటువంటి అవకాశాలు కానీ వాటన్నిటినీ కల్పించడంలో తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంటుంది. మరి వీరు కోరుతున్నటువంటి ఈ న్యాయబద్ధమైనటువంటి కోరికకి వైఎస్ఆర్సీపీ తప్పకుండా వారితో పాటు నడుస్తుంది, మద్దతు ఉంటుందని తెలియజేస్తా ఉన్నాను.